అది 2013 ఢిల్లీలో ఇందిరాగాంధీ స్టేడియం మొత్తం 14,000 పీపుల్తో నిండిపోయింది. వాళ్ళందరూ వచ్చింది సింగర్ పాడే పాటలు వినడానికో లేదా ఒక పెద్ద సెలబ్రిటీని చూడడానికో కాదు. నిజానికి వాళ్ళందరూ వచ్చింది మ్యాథ్స్ నేర్చుకోవడానికి. అక్కడ చెప్పడానికి వచ్చిన టీచర్ బైజూస్ రవీంద్రన్ టీచింగ్ ఆర్ట్లో మాస్టర్ చేశాడు. అంతేకాకుండా ఈ మాస్టర్ని బేస్ చేసుకుని ఇండియాస్ బిగ్గెస్ట్ ఎడ్టెక్ కంపెనీని బిల్డ్ చేశాడు. అదే బైజూస్. The Decacorn, India's most valuable edtech startup, one of the world's leading edtech startups. Unfortunately, Ravindran ఆ కంపెనీ యొక్క డౌన్ఫాల్ ని చూడాల్సి వచ్చింది. From once being India's most celebrated edtech, Decacorn, valued at more than $22 billion at its peak, to now staring at bankruptcy proceedings. అసలు బైజూస్ స్టోరీ ఏంటి? అంతేకాకుండా ఈ వీడియోలో బైజూస్ రైజ్ అండ్ ఫాల్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. బైజూ రవీంద్రన్ 1980లో కేరళలో పుట్టాడు. రవీంద్రన్ పేరెంట్స్ లోకల్ గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్. అయితే రవీంద్రన్కి చిన్నప్పటి నుండే 2 విషయాల్లో బాగా ఇంట్రెస్ట్ ఉండేది. ఒకటి స్పోర్ట్స్, రెండోది మ్యాథమెటిక్స్. 80s అండ్ 90sలో మన ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే తమ పిల్లలు ఏం చదవాలో డిసైడ్ చేసేవారు. అలానే రవీంద్రన్కి 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటి డాక్టర్, 2 ఇంజనీర్. రవీంద్రన్ ఇంజనీరింగ్ ని చూస్ చేసుకున్నాడు. ఇయర్ 2000లో తన ఇంజనీరింగ్ ని కంప్లీట్ చేసుకుని 2001లో షిప్పింగ్ ఫీల్డ్ లో వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. 2 years తర్వాత అనుకునేది జరిగింది. దానివల్ల తన లైఫ్ లో కొత్త డైరెక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. రవీంద్రన్ ఫ్రెండ్స్ కొంతమంది IIMs లో అడ్మిషన్ కోసం క్యాట్ ఎగ్జామ్ ని క్రాక్ చేయాలి. దీనివల్ల వాళ్ళందరూ వచ్చి రవీంద్రన్ హెల్ప్ చేయమని అడిగారు. రవీంద్రన్ హెల్ప్ చేయడమే కాకుండా వాళ్ళతో క్యాట్ ఎగ్జామ్ ని అటెంప్ట్ చేశాడు. ఆ 12 మెంబర్స్ లో 4 మెంబర్స్ క్యాట్ ఎగ్జామ్ ని క్లియర్ చేశారు. వాళ్ళతో పాటు రవీంద్రన్ కూడా క్రాక్ చేశాడు విత్ 100% స్కోర్ తో. కానీ రవీంద్రన్ IIM లో జాయిన్ అవ్వాల. తన జాబ్ ని అలానే కంటిన్యూ చేశాడు. 2005లో మళ్ళీ క్యాట్ ఎగ్జామ్ ని అటెంప్ట్ చేశాడు. మళ్ళీ 100% స్కోర్ ని చేశాడు. దాని తర్వాత బైజూ రవీంద్రన్ క్యాట్ టాపర్ అని అన్ని చోట్ల బాగా పాపులర్ అయ్యాడు. దీనివల్ల చాలా మంది స్టూడెంట్స్ రవీంద్రన్ దగ్గర టీచింగ్ కోసం లైన్ కట్టారు. అప్పుడే రవీంద్రన్కి టీచింగ్ మీద ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. 2006లో చిన్నగా క్లాసెస్ చెప్పడం స్టార్ట్ చేశాడు. దాని పేరు బైజూ క్లాసెస్ ఫర్ క్యాట్. అంతేకాకుండా చాలా తక్కువ టైంలోనే ఆ స్మాల్ క్లాసెస్ కాస్త ఆడిటోరియం క్లాసెస్ గా మారాయి. ఆ ఆడిటోరియంలోనే 1200 స్టూడెంట్స్కి ఒకేసారి క్లాసెస్ చెప్పేవాడు. బైజూస్ క్లాసెస్ అన్ని ఫ్రీమియం మోడల్ మీద జరిగేవి. ఫస్ట్ కొన్ని క్లాసెస్లు ఫ్రీగా చెప్పేవాడు. తర్వాత నుండి ఫీజు పే చేయాలి. రవీంద్రన్ టీచింగ్ స్టైల్ చాలా ప్రాక్టికల్ గా ఉండేది. మార్క్స్ కోసమే కాకుండా కాన్సెప్ట్ ని బాగా అర్థమయ్యేలా చెప్పేవాడు. దీనివల్ల స్టూడెంట్స్ రవీంద్రన్ టీచింగ్ ని బాగా గుర్తుపెట్టుకునేవాళ్ళు. దీనితో రవీంద్రన్ అప్రోచ్ ఒక రెవల్యూషన్ ని క్రియేట్ చేసింది. దీనివల్ల 10 మందిలో 9 మంది స్టూడెంట్స్ పెయిడ్ క్లాసెస్ కి ఎన్రోల్ అయ్యేవారు. ఈ సక్సెస్ తో రవీంద్రన్ ఈ మోడల్ ని ఇంకో 4 cities బెంగళూరు, ముంబై, పూణే అండ్ చెన్నైలో ఎక్స్పాండ్ చేశాడు. అంతేకాకుండా క్లాసెస్ చెప్పే టైంలో చాలా మంది టాలెంటెడ్ స్టూడెంట్స్ ని మీట్ అయ్యేవాడు. అలానే తన ఫ్యూచర్ వైఫ్ అయిన దివ్య గోకుల్నాథ్ ను కూడా మీట్ అయ్యాడు. అందులో కొంతమంది స్టూడెంట్స్ ఇంక్లూడింగ్ దివ్యతో పాటు వీళ్ళందరూ బైజూస్ పేరెంట్ కంపెనీ అయిన థింక్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కో-ఫౌండర్స్ అయ్యారు. అలానే ఇంకొంతమంది స్టూడెంట్స్ ఎర్లీ ఎంప్లాయీస్ గా ఉన్నారు. 2009లో రవీంద్రన్ బైజూ క్లాసెస్ ని ఇంకో 9 cities లో ఎక్స్పాండ్ చేశాడు. రవీంద్రన్ రాత్రి పగలోని తేడా లేకుండా ట్రావెల్ చేసి ఒక్కొక్క వీక్ ఒక్కొక్క సిటీకి వెళ్లి చెప్పేవాడు. ట్రావెలింగ్ చేసే టైంలో తన కంటెంట్ ని మోర్ యాక్సెసిబుల్ అండ్ మోర్ ఎంగేజింగ్ గా ఉండటం కోసం చాలా ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేసేవాడు. అతని క్లాసెస్ వినడానికి చాలా మంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యేవారు. దీనివల్ల డౌట్స్ అడగడానికి పాసిబిలిటీ ఉండేది కాదు. దీన్ని గమనించిన రవీంద్రన్ తన కంటెంట్ ని చాలా ఇంప్రూవ్ చేశాడు. ఎంతలా అంటే అది విన్న ప్రతి స్టూడెంట్ తనకు వచ్చిన డౌట్స్ అందులోనే దొరికేంతలా డిజైన్ చేశాడు. ఇలాంటి హార్డ్ వర్క్ తో అతి త్వరలోనే బైజూస్ క్లాసెస్ కి అదర్ సిటీస్ నుండి బాగా డిమాండ్ పెరిగింది. కానీ రవీంద్రన్ అన్ని చోట్లకి వెళ్లి ఫిజికల్ గా క్లాసెస్ చెప్పడం పాసిబుల్ అయ్యేది కాదు. అలానే 24 గంటలు కంటిన్యూస్ గా వర్క్ చేయడం వల్ల బాగా టైర్డ్ అయిపోయేవాడు. అందువల్లే బైజూస్ ని డిజిటలైజ్ చేయాలనుకున్నాడు. 2009లో వీసెట్ వెరీ స్మాల్ అపేచర్ టెర్మినల్ అనే శాటిలైట్ బేస్డ్ బ్రాడ్కాస్టింగ్ టెక్నాలజీని యూజ్ చేసుకుని లెక్చరర్స్ 45 cities లో క్లాసెస్ ని బ్రాడ్కాస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. 2011లో ఎక్స్పాండ్ చేయడం కోసం థింక్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేశారు. అంతేకాకుండా ప్యాషనెట్ టీచర్స్ అందరినీ ఒక టీమ్ గా ఫామ్ చేశాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ బైజూస్ కంపెనీ స్కూల్ ట్యూషన్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయింది. ఆ టైంలోనే ఇండియాలో 25 కోట్ల మంది స్కూల్ కి వెళ్లే స్టూడెంట్స్ ఉన్నారు. అప్పుడే రవీంద్రన్ కి ఒకటి అర్థమైంది. వీళ్ళందరినీ రీచ్ అవ్వాలంటే తను ఒక మొబైల్ యాప్ ని లాంచ్ చేయాలని.
2013లో బైజూస్ కంపెనీ మణిపాల్ గ్రూప్ దగ్గర 26% ఈక్విటీతో 50 crores ఫండింగ్ తీసుకుంది. ఆ తర్వాత రవీంద్రన్ మొబైల్ యాప్ ని డెవలప్ చేయడం స్టార్ట్ చేశాడు. బైజూస్ కంపెనీకి బాగా తెలుసు ఎవ్రీ స్టూడెంట్ యొక్క అప్రోచ్ అండ్ స్పీడ్ డిఫరెంట్ గా ఉంటాయని. కొంతమంది వీడియోస్ ద్వారా అర్థం చేసుకుంటారు, కొంతమంది టెక్స్ట్, ఇంకొంతమంది ప్రాక్టికల్ అప్లికేషన్స్ ద్వారా అర్థం చేసుకుంటారు. అందువల్ల బైజూస్ ఈ ఫీచర్స్ అన్ని తన యాప్ లో ఉండేలా చూసుకున్నారు. బైజూస్ కి బాగా తెలుసు స్టూడెంట్స్ ఆల్రెడీ చాలా టైం ని గేమ్స్ ఆడడానికి అండ్ మూవీస్ చూడడానికి యూజ్ చేస్తున్నారని. దాని అర్థం స్టూడెంట్స్ స్టడీస్ మీద ఫోకస్ చేస్తారు ఎప్పుడంటే ఎడ్యుకేషన్ కంటెంట్ గేమ్స్ అండ్ మూవీస్ కి ఈక్వల్ గా ఉన్నప్పుడు. అందువల్ల బైజూస్ ఎక్స్పర్ట్ టీచర్స్, మోషన్ డిజైన్ ఆర్టిస్ట్, 3D డిజైనర్స్, అంతేకాకుండా ప్రొఫెషనల్ మ్యూజిషియన్స్ ని హైర్ చేసుకుంది కంటెంట్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళడానికి. ఫైనల్ గా 2015లో ద బైజూస్ లెర్నింగ్ యాప్ ని లాంచ్ చేశారు. యాప్ లో బైజూస్ SD కార్డ్స్ అండ్ టాబ్లెట్స్ లో ప్రీలోడెడ్ కోర్సెస్ ని సెల్ చేసింది. ఆ 2 ప్రొడక్ట్స్ లాంచ్ చేసిన వెంటనే కస్టమర్స్ దగ్గర నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చూస్తూ ఉండగానే జూన్ 2015లో సెక్వోయా $25 million ని బైజూస్ లో ఇన్వెస్ట్ చేసింది. అంతేకాకుండా 2016లో మార్క్ జుకర్బర్గ్స్ ఆర్గనైజేషన్ $50 million ని ఇన్వెస్ట్ చేసింది. క్రోర్స్ ఆఫ్ ఫండింగ్ వచ్చిన తర్వాత బైజూస్ కేవలం సేల్స్ మీద ఫోకస్ చేసింది. బైజూస్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెష్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ని హైర్ చేసుకుని ఒక అగ్రెసివ్ సేల్స్ టీమ్ ని ఫామ్ చేసింది. వాళ్ళ సేల్స్ ప్రాసెస్ చాలా క్లవర్ గా ఉండేది. బైజూస్ ఫస్ట్ టీవీ యాడ్స్ తో స్టార్ట్ చేసింది. పేరెంట్స్ బైజూస్ యాడ్ ని టీవీలో చూసేవాళ్ళు. అలా చూడగానే బైజూస్ యాప్ ని ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకునేవాళ్ళు. చేసుకున్న కొన్ని రోజుల తర్వాత సేల్స్ పర్సన్ వాళ్ళకి కాల్ చేసి ఎలా అయినా వాళ్ళతో ఇన్ పర్సన్ కౌన్సిలింగ్ సెక్షన్ ని బుక్ చేయించేవాళ్ళు. ఆ కౌన్సిలింగ్ సెక్షన్ లో సేల్స్ పర్సన్ ఫస్ట్ గా ఆ చైల్డ్ ని కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగేవాడు. నీ ఇంట్రెస్ట్ ఏంటి, అలా నీ అంబిషన్స్ ఏంటి అని. దీనివల్ల ఆ చైల్డ్ తో ఒక పర్సనల్ బాండ్ ని ఫామ్ చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత ఆ చైల్డ్ ఆన్సర్ చేయలేని కొన్ని క్వశ్చన్స్ అడిగేవారు. అందులో ఒక కామన్ క్వశ్చన్, ఒక సర్కిల్లో ఎన్ని పాయింట్స్ ఉంటాయి. చాలా మంది పిల్లలు దీనికి ఆన్సర్ చేయలేకపోయేవాళ్ళు. బైజూస్ కూడా కావాల్సింది ఇదే. ఆ తర్వాత ఆ సేల్స్ పర్సన్ తన దగ్గర ఉన్న టాబ్లెట్ ని తీసి రవీంద్రన్ యొక్క హై క్వాలిటీ వీడియోని చూపించేవాళ్ళు. అందులో తను ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. నిజానికి సర్కిల్లో ఇన్ఫినిటీ పాయింట్స్ ఉంటాయి. ఆ తర్వాత సేల్స్ పర్సన్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి కొన్ని క్వశ్చన్స్ అడిగేవారు. మీ పిల్లలు ఇలాంటి చిన్న క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయలేకపోతే 10th క్లాస్ ఎలా పాస్ అవుతాడు, అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా రాస్తాడు అని. ఈ క్వశ్చన్స్ తో పేరెంట్స్ గిల్టీ అండ్ నర్వస్ గా ఫీల్ అయ్యేవారు తమ పిల్లల ఫ్యూచర్ కోసం. ఈ టైంలోనే సేల్స్ పర్సన్ దీనికి సొల్యూషన్ గా బైజూస్ లెర్నింగ్ యాప్ ని సజెస్ట్ చేసేవాళ్ళు. అంతేకాకుండా వాళ్ళు 50% స్కాలర్షిప్ ని, దీనితో పాటు 100% రీఫండ్ ఆప్షన్ ఇచ్చేవాళ్ళు. అయినప్పటికీ కూడా పేరెంట్స్ ఇంట్రెస్ట్ చూపించకపోతే అప్పుడే సేల్స్ పర్సన్స్ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించేవాళ్ళు. ఆ చైల్డ్ ని ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడిగేవారు. వాటికి ఆన్సర్ చెప్పలేకపోయేవారు. దీంతో ఆ సేల్స్ పర్సన్ ఆ టాపిక్ కి సంబంధించిన వీడియోస్ ని ప్లే చేసి చూపించేవాడు. తర్వాత మళ్ళీ సేమ్ క్వశ్చన్స్ మళ్ళీ అడిగేవాడు. ఈసారి కరెక్ట్ గా ఆన్సర్ చెప్పేవారు. ఆ ఇంప్రూవ్మెంట్ చూసిన పేరెంట్స్ బాగా ఇంప్రెస్ అయ్యేవారు. అంతేకాకుండా ఆ చైల్డ్ కూడా బైజూస్ టాబ్లెట్ కావాలని అడిగేవాడు. సో దీంతో పేరెంట్స్ ఫీజు పే చేసేవాళ్ళు. ఇలా బైజూస్ తమ సేల్స్ ని సక్సెస్ఫుల్ గా క్లోజ్ చేసేవాళ్ళు. ఈ సేల్ ట్రిక్ ఎప్పుడు ఫెయిల్ అవ్వలే. అలానే బైజూస్ ఈ సేల్ ట్రిక్ తో చాలా స్పీడ్ గా గ్రో అయింది. 2018లో $1 billion ప్లస్ వాల్యుయేషన్ తో ఇండియాలోనే నెంబర్ 1 ఎడ్టెక్ కంపెనీగా మారింది. మార్చ్ 2020 వచ్చేసరికి 4 కోట్ల యూజర్స్ పెరిగారు. దీనితో దీని వాల్యూ $8 billion కి చేరుకుంది. అప్పుడే అనుకున్నది ఒకటి జరిగింది. దీనివల్ల బైజూస్ గ్రోత్ అమాంతంగా పెరిగింది. అదేదో కాదు, COVID-19. For the rest of the world, that even the most severe situation can be turned around. అప్పుడే దేశం మొత్తం పూర్తిగా లాక్డౌన్ అనౌన్స్ చేశారు. लॉकडाउन लंबा समय है, लेकिन స్టూడెంట్స్ అందరూ ఆన్లైన్ ఎడ్యుకేషన్ మీద డిపెండ్ అయ్యారు. ఈ ఆపర్చునిటీని ఎలా అయినా యూజ్ చేసుకోవాలని బైజూస్ కొన్ని వీక్స్ క్లాసెస్ ని ఫ్రీగా చెప్పారు. దీనితో వీలైనంత మందిని అక్వైర్ చేసుకోవాలనుకుంది. ఈ స్ట్రాటజీతో బైజూస్ యాప్ యూసేజ్ 60% పెరిగింది. చూస్తూ చూస్తూ కొన్ని రోజుల లాక్డౌన్ కాస్త కొన్ని నెలలుగా మారింది. దీనివల్ల ఈ లెర్నింగ్ కి బాగా అలవాటు పడ్డారు. ఎడ్టెక్ ఇండస్ట్రీలో ఈ ర్యాపిడ్ గ్రోత్ చూడగానే వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్స్ అందరూ కలిసి ఫోమోని క్రియేట్ చేశారు. ఈ ఎడ్టెక్ ఇండస్ట్రీలో మనీ ఇన్వెస్ట్ చేసి మనీ సంపాదించాలని అనుకున్నారు. వెంటనే వేలాది కోట్లు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు ఎడ్టెక్ కంపెనీస్ లో. అయితే 2019లో ఎడ్టెక్ సెక్టర్ లో టోటల్ $429 million ని ఇన్వెస్ట్ చేశారు. 2020 వచ్చేసరికి
వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ $2,220 మిలియన్, 2021లో $4,165 మిలియన్ కి చేరుకుంది. అయితే ఇందులో 50% ఫండింగ్ ఓన్లీ బైజూస్కి వచ్చినవే. థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఫండింగ్ వచ్చిన తర్వాత బైజూస్ ఒకదాని తర్వాత ఒకటి చిన్న చిన్న ఎడ్టెక్ స్టార్టప్స్ ని అక్వైర్ చేసుకోవడం స్టార్ట్ చేసింది విత్ హై ప్రైసెస్ తో. ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్ ఎడ్యుకేషన్ లోకి ఎంట్రీ ఇవ్వడం కోసం మాసివ్ అమౌంట్ $300 మిలియన్ పెట్టి వైట్ హ్యాట్ జూనియర్స్ ని పర్చేస్ చేసింది. అలానే టింకర్, టోపర్, గ్రేట్ లెర్నింగ్, స్కోలర్, ఎపిక్, గ్రేడప్ ఇలా బైజూస్ చాలా స్టార్టప్స్ ని అక్వైర్ చేసుకుంది. ఇందులో 3 స్టార్టప్స్ యుఎస్ఏవి. రవీంద్రన్ ఈ స్టార్టప్స్ ని యూజ్ చేసుకుని యుఎస్ఏలో ఎంట్రీ ఇవ్వాలి చూశాడు. ఈ స్టార్టప్స్ చాలా గ్రో అవుతున్న టైంలో బైజూస్ $1.2 బిలియన్ లోన్ తీసుకుంది. ఇది చాలా హ్యూజ్ అమౌంట్. అప్పుడే ఒక బిగ్గెస్ట్ న్యూస్ బయటకు వచ్చింది. బైజూస్ $1 బిలియన్ ఖర్చు చేసి ఆకాశ్ ఇన్స్టిట్యూషన్ ని అక్వైర్ చేసుకుంది. కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే 20-30% ఎక్కువ పే చేసి ఆ ఇన్స్టిట్యూషన్ ని అక్వైర్ చేసుకుందని. మార్చ్ 2022 వచ్చేసరికి 58,000 ఎంప్లాయీస్ తో, అంతేకాకుండా $22 బిలియన్ తో బైజూస్ కంపెనీ పీక్ స్టేజ్ లో ఉంది. అప్పుడే ఒక ప్రాబ్లం స్టార్ట్ అయింది. COVID-19 పాండమిక్ ఎఫెక్ట్ పూర్తయింది. The World Health Organization today declared an end to the COVID-19 global health emergency. దీనివల్ల బైజూస్ గ్రోత్ స్టోరీలో పెద్ద బ్రేక్ పడింది. బైజూస్ బిగ్గెస్ట్ స్ట్రెంత్ సేల్స్. అయితే ఆ సేల్స్ కొంచెంగా తగ్గడం స్టార్ట్ అయ్యాయి. దీనితో బైజూస్ సేల్స్ టీమ్ మీద బాగా ప్రెజర్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసింది. దీనితో బెంగళూరు ఆఫీస్ ఎంప్లాయీస్ 14 అవర్స్ వర్క్ చేసేవాళ్ళు. అంతేకాకుండా సేల్స్ టార్గెట్ ని మీట్ అయ్యే వరకు లంచ్ బ్రేక్ కూడా ఇచ్చేవారు కాదు. కస్టమర్స్ కాల్స్ లిఫ్ట్ చేయకపోతే దానికి కూడా సేల్స్ టీమ్ ని బ్లేమ్ చేసేవాళ్ళు. అంతేకాకుండా ఎవ్రీ సేల్స్ మెన్ ప్రతి వీక్ కి 1.5 lakhs సేల్స్ ని తీసుకురావాలి. అయితే బైజూస్ 2022లో కొత్త రూల్ ని తీసుకొచ్చింది. అది ఏంటంటే ఏ సేల్స్ మ్యాన్ అయినా తన టార్గెట్ లో మినిమం 50% ని మీట్ అవ్వకపోతే వెంటనే ఫైర్ చేసేసేవాళ్ళు. ఈ రూల్ చేంజ్ చేసాక సేల్స్ పీపుల్ అందరూ సేల్స్ టార్గెట్ ని మీట్ అవ్వడానికి తాము చేయగలిగినది చేయడం స్టార్ట్ చేశారు. దీనివల్ల చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. పేరెంట్స్ ని ప్రెజర్ చేయడం, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అంతేకాకుండా సేల్స్ కోసం పేరెంట్స్ ని భయపెట్టడం కూడా చేశారు. ఇవే కాకుండా చాలా సార్లు సేల్స్ క్లోజ్ చేయడం కోసం సేల్స్ పర్సన్స్ తమ దగ్గర నుండి 15,000 మనీ తీసి డౌన్ పేమెంట్ చేసేవాళ్ళు. చాలా రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే కస్టమర్స్ తమ సబ్స్క్రిప్షన్ ని క్యాన్సిల్ చేసుకున్నప్పుడు రీఫండ్ విషయంలో చాలా ఇష్యూస్ ని ఫేస్ చేయాల్సి వచ్చిందని. దీనివల్ల బైజూస్ మీద నమ్మకం మెల్లమెల్లగా తగ్గడం స్టార్ట్ అయింది. బైజూస్ కి ఇక్కడ నుండే ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాయి. రవీంద్రన్ అండ్ అలానే మిగతా టాప్ మేనేజ్మెంట్ టీమ్ ఫ్యాక్ట్ ని ఇగ్నోర్ చేసి ఓన్లీ సేల్స్ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఎన్ని సేల్స్ చేసినా ఏమాత్రం డిఫరెన్స్ కనిపించలే. ఏ సేల్ చేసినా ఆఖరికి లాసే వచ్చేది. అంతేకాకుండా ఆన్ యావరేజ్ గా ఎవ్రీ సేల్స్ మ్యాన్ పర్ మంత్ 2.76 lakhs సేల్స్ చేసేవాళ్ళు, ఇంక్లూడింగ్ క్యాన్సిలేషన్స్ అండ్ రిటర్న్స్. అందులో సేల్స్ మ్యాన్ సాలరీ, ఇన్సెంటివ్స్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ మైనస్ చేయగా నెట్ రెవెన్యూ కేవలం 1,63,471 వచ్చేవి. దాని తర్వాత మార్కెటింగ్ కాస్ట్ అండ్ ప్రొడక్ట్ కాస్ట్ తీసేయగా ఆఖరిగా నెట్ మార్జిన్ కేవలం 57,000 మిగిలేది per one సేల్స్ పర్సన్ మీద. ఫైనల్ గా ఆఫీస్ రెంట్, మేనేజరియల్ ఓవర్ హెడ్స్ అలానే మిగతా ఖర్చులు తీసేయగా బైజూస్ మాసివ్ లాసెస్ లో ఉండేది. ఇన్ని లాసెస్ వచ్చిన తర్వాత బైజూస్ 2022 చివరిలో తమ సేల్స్ మోడల్లో మార్పులు చేశారు. ఆ మార్పులు ఎక్స్పెన్సెస్ ని తగ్గిస్తాయి అనుకున్నారు. ఆ న్యూ మోడల్ లో ఫీల్డ్ కి వెళ్లి విజిట్ చేయడం ఉండదు. దాని అర్థం సేల్స్ పర్సన్ డైరెక్ట్ గా హౌస్ దగ్గరికి వెళ్లి పేరెంట్స్ కి డెమో ఇవ్వడం ఉండదు. దానికి బదులు ఆ సేల్స్ అన్ని ఫోన్ ఆర్ జూమ్ కాల్ లో చేసేవాళ్ళు. ఈ మోడల్ తో బైజూస్ ఎక్స్పెన్సెస్ తగ్గాయి, కానీ దానితో పాటు సేల్స్ కూడా తగ్గిపోయాయి. ఎందుకంటే ఫోన్ లో కన్వర్సేషన్ చేయడం వల్ల కన్వర్సేషన్ రేట్ చాలా తక్కువగా ఉండేది. దీని వల్ల బైజూస్ ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సి వచ్చింది. 2022 చివరిలో బైజూస్ నుండి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. అది అందరినీ షాక్ అయ్యేలా చేసింది. ఆ అనౌన్స్మెంట్ లో $200 మిలియన్ ఇన్వెస్ట్ చేసి డిఫరెంట్ సిటీస్ లో 500 ఆఫ్లైన్ ట్యూషన్ సెంటర్స్ ని ఓపెన్ చేస్తామని చెప్పారు. కానీ బైజూస్ కంపెనీ ఇండియన్ ఎడ్యుకేషన్ ని ఆన్లైన్ లోకి తీసుకొద్దామని వచ్చి మళ్ళీ ఆఫ్లైన్ లోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఎందుకు అంటే ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ లోకి కస్టమర్స్ రావడం తగ్గిపోయారు. బైజూస్ ఇంకోసారి పాండమిక్ వస్తే మళ్ళీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ లోకి వస్తారు స్టూడెంట్స్ అనుకుంది. కానీ అనుకున్నదంతా తారుమారయింది. దాని తర్వాత 2 years పాటు పాండమిక్ నడిచింది. దీనివల్ల స్కూల్ స్టూడెంట్స్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ విని బాగా విసిగిపోయారు.
వీళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా రియలైజ్ అయ్యారు ఆన్లైన్ ఎడ్యుకేషన్ వల్ల ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతున్నారని. అంతేకాకుండా క్లాసెస్ విన్నప్పుడు మధ్యలో యూట్యూబ్ చూడడం, ఇన్స్టా స్క్రోల్ చేయడం, అలానే చాటింగ్ చేయడం చేసేవాళ్ళు. ఆఫ్లైన్ క్లాసెస్ లో ఇలాంటి డిస్ట్రాక్షన్స్ ఉండవు. అంతేకాకుండా టీచర్ తో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటుంది. దీనివల్ల అకౌంటబిలిటీ ఉంటుంది. ఇదంతా ఆన్లైన్ క్లాసెస్ లో మిస్ అయ్యింది. సో దీనివల్ల స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మళ్ళీ ఆఫ్లైన్ ఎడ్యుకేషన్ నే చూస్ చేసుకున్నారు. బేసికలీ బైజూస్ ఈ ఎడ్యుకేషన్ ని ఆన్లైన్ లో తీసుకురావడానికి కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ని ఖర్చు చేసింది. కానీ ఈ మోడల్ ఫెయిల్ అయింది. బైజూస్ ఆల్రెడీ బ్యాడ్ సిచ్యువేషన్ లో ఉంది. ఆ టైంలోనే బైజూస్ కంప్లీట్ గా ఎక్స్పోజ్ అయింది. సెప్టెంబర్ 2022 లో బైజూస్ తమ 2021 ఫైనాన్షియల్ ఇయర్ ఎర్నింగ్ రిపోర్ట్స్ ని రిలీజ్ చేసింది. అకార్డింగ్ టు రిపోర్ట్స్ 1st ఏప్రిల్ 2020 నుండి 31st మార్చ్ 2021 వరకు బైజూస్ రెవెన్యూ 2428 crores. కానీ లాసెస్ దానికన్నా డబుల్ అయింది, 4564 crores. బేసికలీ బైజూస్ ఆ ఇయర్ లో డైలీ 12.5 crores లాస్ అయింది. కానీ అంతకన్నా ఘోరమైంది ఏంటంటే 80% రెవెన్యూ టాబ్లెట్స్ నుండి వస్తుంది, మిగతా 20% రెవెన్యూ కోర్స్ ఫీజు నుండి వస్తుంది. అకార్డింగ్ టు రెవెన్యూ బైజూస్ వాజ్ నాట్ ఎన్ ఎడ్టెక్ కంపెనీ ఎట్ ఆల్, ఇట్ వాజ్ ఎ టాబ్లెట్ సెల్లింగ్ కంపెనీ. ఈ ఎర్నింగ్ రిపోర్ట్స్ ప్రతి ఒక్కరికి తెలిసేలా బైజూస్ యొక్క చేదు నిజాన్ని బయటపెట్టింది. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ బైజూస్ ని క్రాష్ చేసి పడేశాయి. అందులో మొదటి ప్రాబ్లం ఫండింగ్. బైజూస్ కంపెనీలో ఒక సంవత్సరం ముందు వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్స్ అందరూ మిలియన్స్ ఆఫ్ మనీని ఇన్వెస్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఒక్కరు కూడా రెడీగా లేరు ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి. ఈ కారణం వల్ల బైజూస్ మనీ అయిపోవడం స్టార్ట్ అయింది. ఎంప్లాయీస్ సాలరీస్ డిలే అవ్వడం స్టార్ట్ అయ్యాయి. కొన్ని నెలల పాటు వెండర్స్ పేమెంట్ స్టక్ అయిపోయింది. అంతేకాకుండా లోన్ రీపేమెంట్ చేయడం కూడా ఆపేసింది. అప్పుడే ఒక పెద్ద లీగల్ ప్రాబ్లం వచ్చింది. యుఎస్ బేస్డ్ కంపెనీస్ $1.2 బిలియన్ లోన్ బైజూస్ కి ఇచ్చాయి. లోన్ తీర్చడంలో ఫెయిల్ అవ్వడం వల్ల లోన్ టర్మ్స్ వైలేటింగ్ చేసినట్టు కేసు ఫైల్ చేశాయి. దీనివల్ల బైజూస్ అసెట్స్ మీద మొత్తం కంట్రోల్ వాళ్ళు తీసేసుకున్నారు. ఏప్రిల్ 2023 ఇంకో షాక్ తగిలింది. ద మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ బైజూస్ మీద ఇన్వెస్టిగేషన్ వేసింది. ఆ ఇన్వెస్టిగేషన్ బైజూస్ ఫైనాన్షియల్ అండ్ కార్పొరేట్ గవర్నెన్స్ ప్రాక్టీస్ మీద వేసింది. ఆ టైంలో ఫైనాన్షియల్ కండిషన్ బాగోలేక బైజూస్ థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ని ఫైర్ చేయడం స్టార్ట్ చేసింది. అకార్డింగ్ టు ఈపీఎఫ్ఓ డేటా మార్చ్ 2022 అరౌండ్ 58,000 ఎంప్లాయీస్ ఉన్నారు ఆ కంపెనీలో. జూన్ 2023 వచ్చేసరికి 25,000కి పడిపోయింది. సర్వైవ్ అవ్వడం కోసం బైజూస్ తమ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయిన ఎపిక్ ని $500 million కి సెల్ చేయబోతున్నట్టు అనౌన్స్మెంట్ ఇచ్చింది. బైజూస్ ఆ కంపెనీని $1 billion కి కొంది. ఈ సేల్ లో $500 million లాస్ వచ్చింది. అంతేకాకుండా అక్టోబర్ 2023 ఈడీ బైజూస్ మీద 9,000 crores ఫేమా వైలేషన్స్ ని ఆరోపించి నోటీసెస్ ని ఇష్యూ చేసింది. దీనివల్ల బైజూస్ వాల్యుయేషన్ మొత్తం పడిపోయింది. జనవరి 2024 బైజూస్ వాల్యుయేషన్ $22 billion నుండి $225 million కి పడిపోయింది. ఈ రోజు బెంగళూరు ఆఫీస్ తప్ప ఇండియాలో ఉన్న మిగతా అన్ని సిటీస్ ఆఫీసులు ఖాళీ అయిపోయాయి. అంతేకాకుండా పెయిడ్ ఈ లెర్నింగ్ కస్టమర్స్ ని ఎక్వైర్ చేసుకోవడం చాలా కష్టంగా మారింది. అలానే తమ ఆఫ్లైన్ ట్యూషన్ సెంటర్స్ బిజినెస్ పికప్ లేదు. దీనివల్ల బైజూస్ ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోయింది. బైజూస్ ఫ్యూచర్ లో ఒకటి కనిపిస్తుంది, డార్క్నెస్. బైజూస్ డౌన్ ఫాల్ లో ఒకటి మాత్రం క్లియర్, బైజూస్ కంపెనీ ఇండియన్ ఎడ్యుకేషన్ ని రెవల్యూషనైజ్ చేయడానికి వచ్చి ఓన్లీ గ్రోత్ అండ్ వాల్యూషన్ కి ఎడిక్ట్ అయింది. ఈ ఎడిక్షన్ తమ డౌన్ ఫాల్ కి కారణం. ఈ స్టోరీ మీకు ఎలా కనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలానే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం మోటివేషన్ కింద ఉంటుంది. ఇంకా మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ.